భగవద్బంధువులారా, హైందవ శంఖారావం పిలుపుతో మన రాష్ట్రపు నలుమూలల నుంచి ఇక్కడికి శ్రద్ధతోటి, భక్తితోటి, ప్రేమతోటి, అంకిత భావంతో, శ్రమ పక్కన పెట్టి వచ్చిన మీ అందరికీ ముందుగా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మీరందరూ ఎండలో కూర్చుని ఉన్నారు, ఎండని మీరు ఆస్వాదిస్తున్నారు. మా స్వాములంతా చక్కగా నీడలో కూర్చున్నారు. కానీ మీ ముఖాల్లో ఆ ఎండని కూడా చల్లబరచగలిగేటటువంటి తేజస్సుని మేము గమనిస్తున్నాం. ఆలయాల మీద మీకుండే ప్రేమ, ఆలయాన్ని కాపాడుకోవాలనుకునే మీ దీక్ష, గ్రామాల నుంచి వచ్చినటువంటి ముదుసలుని కూడా ఇక్కడ ఉన్నారు. మేము ఇందాక వస్తుంటే చూసాం, కర్ర పట్టుకుని నడిచేటటువంటి 80 సంవత్సరాలు దాటినటువంటి మాతృమూర్తులు కూడా అలా వంగుతూ 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 నడిచి వస్తున్నారంటే మీలో ఉండేటటువంటి ఆలయాల పైన మీ శ్రద్ధ ఆలయాలకి రక్ష. ఇది వర్ధిల్లాలి అని ముందుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఆలయాల గురించి చాలా మాట్లాడారు, ఇప్పటిదాకా మీకు చాలా చెప్పారు. మేము మిమ్మల్ని 2 సామాన్యమైన మాటలు అడుగుతాం, మీరు సమాధానం చెప్పాలి. మీలో ఎంతమంది సెల్ ఫోన్లు వాడతారు? అందరూ. సెల్ ఫోన్ కొంతసేపు వాడిన తర్వాత ఏం చేయాల్సి వస్తుంది? దానికి మళ్ళీ రీఛార్జ్ చేయకపోతే సెల్ ఫోన్ పనిచేస్తుందా? సెల్ ఫోన్ లేకపోతే మన రోజు గడుస్తుందా? ఏది కావాలన్నా, ఏది పెట్టాలన్నా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదా, పడుకున్నప్పటి నుంచి మళ్ళీ తెల్లారగట్ట లేచేదాకా సెల్ ఫోన్ మీద ఆధారపడ్డ బతుకులు మనవి, అవునా? మరి ఆ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలా వద్దా? చేసుకోవాలంటే సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాలి? ఎక్కడో ఒక పాయింట్ లో పెట్టాలి కదా. ఆ పాయింట్ పెర్ఫెక్ట్ గా ఉంటుందా? ఆప్షన్స్ ఉంటే అది పనిచేస్తుందా? మన శరీరమే ఒక సెల్ ఫోన్ అనుకో, మన జీవితమే ఒక సెల్ ఫోన్ జీవితం. మన భారతీయ జీవన వ్యవస్థ ఒక సెల్ ఫోన్ జీవితం అనుకోండి. ప్రొద్దున లేచినప్పటి నుంచి మర్నాటి ప్రొద్దున లేచేటంత వరకు ఎన్ని పనులు చేస్తున్నాము, వీటన్నిటికీ కూడా కేవలం బతుకు కోసం మనం చేయటలా, భగవంతుడి సేవగా చేస్తుంది. వివాహం జరిగిన భగవత్ సేవగా, భోజనం చేసిన లోపలుండే అంతరాత్మకి మన నైవేద్యం పెడుతున్నట్టుగా, వివాహం జరిగి కాపరం చేస్తున్నా మన తర్వాత ఆ సేవ కొనసాగించే వారసులు కావాలి అని జీవితం అట్లానే చేస్తున్నామా లేదా? ఏ పని మనం చేసినా దైవ సేవగా చెయ్యాలి అని, అది ఒక యజ్ఞంగా భావించాలి అని మనకి మన పెద్దలు, మన గురువులు, మన తల్లిదండ్రులు నేర్పిస్తే ఈ జీవితం అనేటటువంటి సెల్ ఫోన్ ని మనం అట్లా సాగిస్తున్నాం, అన్ని వ్యవహారాలు చేస్తున్నాం. మరి దీనికి రీఛార్జ్ ఎక్కడ పెట్టాలి? మనలో ఉండే ఆ భావనని ఎక్కడ మనం రీఛార్జ్ చేసుకోవాలి? ఆ రీఛార్జ్ సెంటర్
ఆలయం. ఆలయాన్ని మళ్ళీ మన మనస్సుని రీఛార్జ్ చేసుకోవాలంటే ఆలయపు వ్యవస్థ బాగుండాలా వద్దా? మరి రీఛార్జ్ పాయింట్ సరిగ్గా పనిచేయకపోతే మీ సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుందా? అట్లానే ఆలయ వ్యవస్థ బాగోలేకపోతే, ఆలయ వ్యవస్థ సరిగ్గా సాగకపోతే మన జీవితానికి కూడా మళ్ళీ అర్థం చెప్పుకోగలిగే స్థితి ఉండదు. కనుకనే ఆలయాలు బాగుండాలి. మీరందరూ ఇక్కడ దేనికోసం వచ్చారు? ఇప్పుడు ఆలయ వ్యవస్థ బాగుండాలి అని అడగడానికేనా కాదా? ఇది బాగుండాలి అనే గతంలో మహారాజులు ఆలయాలు కట్టిన, జమీందారులు ఆలయాలు కట్టినప్పుడు వాటికి వందల ఎకరాల భూములు ఇచ్చి, లక్షలు ఖరీదు చేసే ఆభరణాలు ఇచ్చి, వాటి పోషణకి ఎంతెంతో పెద్ద పెద్ద వ్యవస్థని చేశారు. ఎందుకనంటే ఆ వ్యవస్థతోటి ఆలయం బాగా సాగితే ఆలయానికి వచ్చే మనందరి జీవితాలు సమర్థవంతం అవుతాయి. మన జీవితాలు మనం హాయిగా బ్రతకగలుగుతాం. సమాజం సుఖశాంతులతో ఉంటుంది అనే సంకల్పంతో ఒక మన రాష్ట్రంలోని తీసుకుంటే సుమారు ఆలయాలకి 15 లక్షల ఎకరాల భూమి ఉంది. ఉండేదిట అది క్రమంగా ఐసుగడ్డ కరిగినట్టుగా డిపార్ట్మెంట్ల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత కరిగి ఈ వేళకి ఒక 4.5 లక్షల ఎకరాలుగా మిగిలింది. అంటే ఎంత పోయింది? ఆలయానికి చెందినటువంటి ఆస్తులు, ఆలయానికి చెందిన భూములు, ఆలయాల్లో జరిగే ఆరాధనలు, ఆలయానికి సంబంధించిన మనందరి యొక్క జీవితానికి కావలసిన నిర్ణయాలు ఎవరు చేయాలి? అసలు అవేమిటో తెలియనటువంటి ఆఫీసుల్లో పనిచేసుకునే అధికారులు చేయాలా? ఎవరు చేయాలవి? అది అడగడానికి ఇప్పుడు మీరందరు ఇక్కడికి వచ్చారు. అది ఎవరిని అడగాలి మీ అందరికీ తెలియాలని మన విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ ఇంతమందిని సమావేశపరిచి, ఇంతమంది పెద్దలని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరి ముందర ఇక్కడ కూర్చోబెట్టింది. మన రాష్ట్రంలో అన్ని మూలల నుంచి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన కారణం ఎవరిని మనం అడగాలి, దాన్ని ఎవరి ద్వారా నడపాలి అనేది మీకు తెలియచేయడం. ఆలయాల్లో పూజ జరగాలంటే 5 నిమిషాలు చెయ్యండి, అరగంట చెయ్యండి అని ఎవరు చెప్పాలి? ఒక ఆఫీసర్ చెప్పాలా? ఒక ధర్మాధికారి చెప్పాలా? ఎవరు చెప్పాలి? కట్టుకున్న ఆలయాలు మీరు కట్టుకున్నారు. ఈవేళ మన ఆలయాల్లో, మన కాలనీస్ లో, మన ఉండే ఊళ్ళల్లో చిన్న ఆలయాన్ని మనం కట్టుకుంటున్నాం. మీరందరూ కట్టుకుంటున్నారు. ఒక్కొక్కరు కొద్ది కొద్ది తాము సంపాదించే సంపాదనలో అక్కడిక్కడ పెట్టి ఆలయాన్ని మీరందరూ కట్టుకున్నారు. కట్టుకున్న దాన్ని నడపడం చేత కదా? అవును, మేము కట్టుకున్న ఆలయాన్ని మేము బాగా నడపగలము. ఎంతమంది అనుకుంటున్నారు? అందరికీ కట్టిన ఆలయాన్ని మీరు ప్రతిష్ఠ చేశారా? ఎవరైనా పెద్దల్ని పిలిపించి చేయించారా? ఎవరో అయ్యగారు, ఎవరో ఒక స్వాములారు, ఎవరో ఒక సంప్రదాయం